హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీ అడిబిడను. చూడండి, చెట్టు పేరు వచ్చేసి చిల్లముట్టి చెట్టు అంటారు. చిల్లముట్టి చెట్టు ఇవి దేనికి ఉపయోగపడతాయంటే, మనకు ఈ కాయలు ఉన్నాయి చూశారు కదా, ఈ కాయలు చూడండి, కాపు మాత్రము అదిరిపోయింది. ఎటువంటి డోకా లేకుండా కాసింది. చూడండి ఎంతెంత గుత్తులు ఉన్నాయో చూడండి కాయలు. ఈ కాయలు వచ్చేసి మనకు చూడండి మొత్తం చెట్టు అంతా ఎక్కువగా కాసింది. చెప్పాల్సిన పని లేదు, ఎర్రగా కాసింది. కొమ్మ కొమ్మ రెమ్మ రెమ్మ దాన్ని ఇష్టం వచ్చినట్టు కాసేసింది అనమాట. అంతే, అంత కాపు ఉంటుంది అనమాట. వీటి విత్తనాలు వచ్చేసి కార్మిషన్లో ఎక్కువగా వాడతారు. కేజీ 40 రూపాయలు 50 రూపాయల లెక్కన తీసుకుంటారన్నమాట ఈ కాయల్ని. వీటి గింజల్ని ఎక్కువగా వాడుతుంటారు. మనకైతే ఈ గింజల్ని, ఈ విత్తనాలన్నిటి తీసేసి పైన తొక్క తీసి తేలుకు ఉపయోగిస్తారు, సాది పెడతారు తేలు కుట్టిన తర్వాత చోట. ఇంకపోతే ఈ గింజలతో మురికి నీళ్ళు అంటే మట్టి నీళ్ళు, ఎర్ర నీళ్ళు, వర్షాలు పడిన పాట ఉంటాయి కదా ఎక్కడంటే అక్కడ, అప్పుడు వాటిని ఒక పాత్రలోకి తీసుకొని ఈ గింజలు సాది దాంట్లో వేస్తే మనకు నీట్గా మురికంతా గడ్డగట్టిపోయి మనకు మామూలుగా తేటి నీళ్ళు అనేటివి తయారవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఉంటామండి, బాయ్.